వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. మనం చర్చిస్తున్నాం మరి ఉమెన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి పేరుతోటి ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నటువంటి సందర్భంలో ప్రస్తుతానికి అన్ని పార్టీలు కూడా ఇందుకు సహకారం లభిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఇంకొక 2 బిల్లులు కూడా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉండడం పట్లే అందరి ఆందోళన కూడా అందులో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వినీల్ గారు నిన్న చంద్రబాబు గారు ఒక లేఖ రాశారు. బహుశా మీరు చూస్తుండొచ్చు. బహుశా అందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో దాన్ని చూపించాలి. పీసీఆర్ ఒకసారి చంద్రబాబు గారు రాసినటువంటి లేఖను మీరు ఒకసారి చూపించండి. వినీల్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు లేఖ రాస్తూ ఈ బిల్లు గురించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి, ఇక్కడ మిగతా విపక్షాలన్నీ కూడా ఏమంటున్నాయంటే ఈరోజు డీలిమిటేషన్ చేయడం ఒక ఎత్తు, తర్వాత వచ్చేసి జనగణన వల్ల జరగాలి అనేటటువంటి అంశాలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఒక అంశం చెప్తున్నారు. ఏంటి అంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది ఉత్తరాది చేతిలో దగాకు గురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దక్షిణాదిలో పెరిగేటటువంటి సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉందని ఆయన మొదటి నుంచి కూడా చెబుతున్నారు. సో వాటన్నిటికి కూడా చెక్ పెడుతూ అన్ని రాష్ట్రాల్లో కూడా అటు ఉత్తరాది కావచ్చు, దక్షిణాది కావచ్చు, భారతదేశం మొత్తం కూడా ఒక యూనిఫామ్గా 50% సీట్లను పెంచాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు 131 రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి దాని మీద సభ్యులకి సమాచారం కూడా అందించినట్టు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇది మంచిదే కదా. మరి ఇక్కడ డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశంలో విపక్షాలు వ్యతిరేకిస్తున్నట్టు, నిజంగా డీలిమిటేషన్ చేసి అంటే జనగణన చేసిన తర్వాత జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అన్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు చెప్పినట్టు. మరి ఇప్పుడు మంచి జరుగుతున్నట్టుగా ఎందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు దాన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితి ఉందంటారా? ఏమంటారు మీరు? రాజు గారు, ముందుగా మీకు ప్రజల్లో ఉన్న నా తోటి సభ్యులందరికీ నమస్కారం అండి. అంటే మన భారతదేశం అంటే ఇవాళ ఈ టాపిక్ మీద చర్చ జరగటం అన్నది, దాంట్లో నేను కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశం అంటే ప్రజాస్వామ్య దేశం అని అంటాము. 140 కోట్ల మంది జనాభాలో మహిళలకి ఇన్ని సంవత్సరాల తర్వాత, సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవాళ మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తాము అంటే మనం ఏం చెప్తామంటే భరతమాత, భూదేవి అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాము. అంత గౌరవించే మన దేశంలో మహిళలకి ఇవాళ అంటే ఏప్రిల్